దేవుళ్ల గురించి తాను చేసిన కామెంట్స్ పై అనవసర వివాదం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పాలనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేశానన్నారు. డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలు ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానన్నారు. తెలంగాణలో 2 టర్మ్లు తానే సీఎంగా ఉంటానన్నారు. మరోవైపు దేవుళ్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేపుతోంది. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. సమస్యగా చూడకండి, అందరికీ ఉంది ఆ సమస్య. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని శతకాలు పెడుతుంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ. అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడోగా అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను, మనం పెడితే వాడు పెట్టలేదని కేవో చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి. దేవుళ్ల గురించి తాను చేసిన కామెంట్స్ పై అనవసర వివాదం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పాలనే ఉద్దేశంతోనే తాను ఈ కామెంట్స్ చేశానన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహానా. సీఎం రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో డీసీసీ అధ్యక్షులు, కొత్తగా ఎన్నికైన వారు, నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్ష సమావేశంలో వారికి గైడ్ చేసే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. సో ముఖ్యంగా దేవుళ్ళ గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఎవరికి ఇష్టానుసారంగా ఒక్కొక్క దేవుడిని పూజిస్తారు. ఒకరు వెంకటేశ్వరుని, ఒకరు హనుమాన్ దేవుని, ఇలా 3 కోటి దేవతలు, 3 కోట్ల మంది దేవుళ్లను హిందువులు పూజిస్తుంటారు. సో అని చెప్తుంటే దానిపైన కాస్త తీవ్ర దుమారం రేగుతా ఉంది. సో మొత్తంగా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసాయని చెప్పేసి బీజేపీ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు ఆందోళన పిలుపునిచ్చింది. సో ఈ రోజు కాసేపటి క్రితమే గాంధీ భవన్, ఉదయం కూడా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలతో పాటు మహిళా మోర్చా కూడా ప్రయత్నం చేసింది. సో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆ స్టేషన్ తరలించారు. ఇదే క్రమంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. సో హిందువుల మనోభావాలను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశాడు, ఆ హిందూ దేవులను కించపరిచేలా మాట్లాడని చెప్పేసి కూడా బీజేపీ తీవ్రంగా విమర్శించింది, ఆరోపణ చేస్తుంది. ఈ క్రమంలో ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపైన సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్థాయిలో స్పందించారు. సో మీడియా మిత్రులతో సందర్భించి చిట్చాట్ చేస్తున్న క్రమంలో తను ఎక్కడా కూడా హిందూ దేవుళ్లను నేను కించపరిచేలా మాట్లాడలేదు. ఇది కేవలం తను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని కొత్తగా ఎన్నికైన వారిలో డీసీసీ అధ్యక్షులకు సో మనస్తత్వాలు ఒక్కొక్కరు ఒక మనస్తత్వంతో కూడుకుంటారు. సో అందరినీ కలుపుకొని పోవాల్సిందే, పార్టీ పరంగా అందరినీ కలుపుకొని పోవాల్సిందే అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చే క్రమంలో ఉదహరించాను తప్ప నేను ఎక్కడ కూడా దేవుళ్లను కించపరిచేలా మాట్లాడలేదు. సో నేను కూడా స్వయాన ఒక హిందువును, నేను కూడా అన్ని దేవుళ్ళను ఆరాధిస్తుంటాను. సో ఇలాంటి క్రమంలో అనవసరంగా నా వ్యాఖ్యలను పక్కదారి పట్టించి అనవసర వివాదం చేయాలనుకుంటాను, ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ లో చెప్పుకుంటూ వచ్చారు. సో పెద్ద బాధ్యతలో ఉన్నానని చెప్పారనే ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ ఎక్కడ కూడా హిందువులకు సంబంధించి కానీ, హిందూ దేవుల గురించి కానీ ఎక్కడ కూడా నేను పక్క కించపరిచే విధంగా మాట్లాడదని చెప్పేసి చెప్పుకోరు. అదే సందర్భంలో ఈ విషయం పక్కన పెడితే చాలా మరొక కీలకమైన అంశాలపై ప్రస్తావించారు. సో మరొక 2 టర్మ్ లో నేనే సీఎం గా ఉంటానని చెప్పేసి కూడా గతంలో చాలా సందర్భాలు చెప్పిన విషయాన్ని సీఎం చిట్చాట్ల సందర్భంగా కూడా మరోసారి చెప్పారు. నెక్స్ట్ టర్మ్ కూడా నేనే సీఎం గా ఉంటానని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తంగా ఆయన వ్యాఖ్యలు పెద్ద మరొకసారి ఈ యొక్క వివాద నేపథ్యంలో తన
ఏదైతే వ్యాఖ్యల మీద దుమారం రేగుతుందో వాటికి సంబంధించి ఒక రకంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడ కూడా అనవసరంగా లేనిపోని వివాదాలు, రాజకీయం కోసం వివాదాలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉంటారు. సో ఒక మంచి వాతావరణం సృష్టించాలి తప్ప నేను ఒక సీఎం గా ఉన్నాను, సో అన్ని మతాలను, అన్ని కులాలను సమాన దృష్టితో చూస్తాను, సమదృష్టితో చూస్తాను, ప్రభుత్వ అధినేతగా కాబట్టి ఉన్నాం కాబట్టి అని చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికైతే ఇప్పుడు కాసేపటి క్రితం చిట్చాట్లో భాగంగా ఈ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు ఏదైతే హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడని చెప్పేసి బీజేపీ ఆందోళన చేపడుతుందో వాటన్నిటికి సంబంధించి కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టు కనపడింది రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.